సో ఇలాంటి మీ షూటింగ్లో ఫైటర్స్ కానీ ఫైట్ మాస్టర్ కానీ ఇవి ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. జరుగుతుంటుంది. ఇట్లాంటి ఎన్ని బాడీ మొత్తం ప్యాచెస్లు ఉన్నాయి. అంతేనా? ఇంకొక షాట్ చెప్పాలంటే ప్యాచర్స్. ఓకే, ప్యాచర్స్ షోల్డర్ అయ్యింది. ఇంతవరకు హాస్పిటల్ పోయి కట్టుకుని లేదు, సర్జరీ చేసుకోలేదన్న. ఇప్పటికీ నాకు అది ఎట్లా సెట్ అవుతాయి మరి విరిగినాయి? నీకు మల్లపల్లిలో బోయగొడ ఖమ్మంలో కట్లు కడతారన్న. ఓకే, ముస్లిమ్స్ వాళ్ళు ఈ బోన్స్ నాకు ఇప్పటికి అక్కడ వెళ్తాను. ఏది ఇరిగినా ఏది బెనికినా ఆయన దగ్గర వెళ్తా కట్టు కట్టుకుంటా. అంతే అంతే. ఇది ఎలా అంటేనా నాకు ఎలా ఆయన మీద నమ్మకం వచ్చిందంటేనా, నేను మా ఊళ్ళో కరసాద బాగా నేర్చుకుని ఉన్నాయి. కరసాద కానీ ఫైట్ కానీ ఆదంలో 2 కర్రలు, కత్తులు, డాళ్ళు, ఈ పెద్ద పెద్ద బలీర్సులు ఇవన్నీ నేర్చుకున్నాం మా ఊర్లో. ఓకే, హనుమంతయ్య, తాయాన, లచ్చన, కృష్ణప్ప నేర్పించారు 4 గురువులు. వాళ్ళతో నేర్చుకున్న తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఫీల్డ్లో రావాలని కోరిక. అంటే మామూలుగా మీ ఫ్యామిలీ ఏం చేసేది ఊళ్ళో? మా ఊళ్ళో చాలా మేము బీద కుటుంబం. ఓకే, మా అమ్మ నాన్న ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఫ్యాక్టరీ, ఆయిల్ మిల్ ఫ్యాక్టరీలో. నేను కూడా ఆయిల్ మిల్ ఫ్యాక్టరీలో సంచులు కుట్టేవాడిని. మా చాలా లో కుటుంబం, అదే పేద కుటుంబం వచ్చాను. ఈ రోజు కన్నా నేను సినిమా ఫీల్డ్ చేయాలని కోరిక. మా అక్క, నేను సినిమా ఫీల్డ్కి రావడం కారణం ఏంటంటే మా అత్త ఒకటి ఉంది, అంజనమ్మ, లక్ష్మి ఉంది వదిన, మా అక్క ఉంది, మా చిన్న కూతురు ఈశ్వరి. వాళ్ళ ముందు డ్యాన్స్ ఆడవని ఫైట్ చేస్తున్నాను, లేదా పిచ్చోడా అను, లేదా కానీ ఎప్పటికైనా సినిమా ఫీల్డ్ చేరుతాను, మీకు చూపిస్తాను. ఆ పట్టుదల సాధించాను. ఓకే, ఎప్పుడు వచ్చారు? ఏ సంవత్సరంలో వచ్చారు? 88-89 లోపు వచ్చాను. 87-89 లోపు. ఓకే, వచ్చి ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ ఏమవుదామని వచ్చారు ఇండస్ట్రీకి? ఫస్ట్ నేను యాక్చువల్గా యాక్టరా, డాన్సర్గా అవుదాం అనుకున్నా. డాన్సర్గా అవకాశం చిన్నప్పుడు డాన్స్ బాగా చేశాడు కాబట్టి. అంటే నేను స్కూల్ కూడా డాన్స్, శివతాండం అవన్నీ ఆడేవాడిని. అవునా? దేవుళ్ళు నాకు చిన్నప్పుడు అప్పుడంతా పెన్ను, గ్లాసులు ఇచ్చేవాళ్ళు, గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత సుందర్ మాస్టర్ గారు నంబర్ 1 పోస్ట్ ఉన్నారు, డాన్స్ మాస్టర్ ప్రెసిడెంట్. అని అడిగితే బాయ్స్ చాలా మంది ఉన్నారు, గర్ల్స్ అయితే అవకాశం ఇచ్చేవని అన్నారు. సో ఊర్లో అయితే చెప్పొచ్చాము సినిమా ఫీల్డ్లో చేరుతామని. మళ్ళీ ఊరికి వెళ్తే పరుపు పోద్ది అని ఇక్కడ ఉండి ఇక సరే ఫైట్కి మనం ఫైటర్ హైదరాబాద్కి వచ్చారా? హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత మా మామయ్య కూడా సపోర్ట్ చేశారు. మా సొంత మేనమామ ఆఫీస్ మీద ఉంటారు, ఆయన ద్వారా వచ్చాను. మా అమ్మ అని చెప్పి వస్తున్నాడు. ఎక్కడ ఉంటారు ఆయన? ఆఫీస్ నగర్, ఇక మీద ఆఫీస్ నగర్. ఓకే, ఇంకా ఆయన తీసుకొచ్చి గుండమ్మక్క ఏజెంట్, బసవేశ్వర వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు, పెద్ద మేడం వాళ్ళు, మంచి ఏజెంట్ వాళ్ళు. మా స్టంట్ టీవీలో వచ్చి లాల్ బహదూర్ షో ఉండేది, ఏపీ మన ఆంధ్రప్రదేశ్ ఉంది. సరే ఎలా చేద్దంటే గుండమ్మతో పరిచయంకి వెళ్ళి మా రాజమోహన్ అడిగితే, రాజమోహన్ అంటే చెన్నై కార్డు ఉంటే నేనే హెల్ప్ చేయగలను, నేనేం చేయలేదు అన్నారు. అప్పుడు ఇంకా చెన్నై కార్డు ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది. అప్పుడంతా ఫీల్డ్ మొత్తం అక్కడ చెన్నైలో ఉండేది. హైదరాబాద్ కార్డు తీసుకున్నా. హైదరాబాద్ ఆల్మోస్ట్ కార్డు తీసుకున్న తర్వాత ఒక 2 years 3 years ఇక్కడ తిరిగాను. తిరిగిన తర్వాత మా గురుగారితో చూపించాను, ఐటెం చూపించాను, వర్క్ అంతా రాజమాస్టర్ గారికి. ఇంతవరకు పెట్టుకో కదరా, నువ్వు చెన్నై గారు తీసుకో అన్నారు. సరే చెన్నై ట్రై చేశాను. ఇక్కడ నుంచి ఒక 7 మంది. ఓకే, అప్పుడు విజయన్ మాస్టర్ చెన్నైకి వెళ్ళాం. విజయన్ మాస్టర్ గారు ప్రెసిడెంట్ స్టంట్ యూనియన్లో. కార్డు అడిగితే సరే మీ అంటే హైదరాబాద్ కార్డు అన్నారు. సరే టెస్ట్ పెడతా ఉన్నారు, పలానా రోజు టెస్ట్ పెట్టి ఓకే అయింది. సరే అమ్మా మీకు 2 months కార్డు ఇస్తా ఉన్నారు. అప్పుడు 5,500 రూపాయలు కార్డు అన్నాయి. 5,500 రూపాయలు కార్డు, చెన్నై కార్డు. ఓకే, తర్వాత మేము చేరిన తర్వాత 10,000 చేశారు. నాకు మా ఫ్రెండ్తో 5,000 తీసుకున్నా, అట్లా ఒక 5,000 జమ చేసి పెట్టుకున్నా ఇంట్లో. పలానా రోజు వెళ్ళాలి, కట్టాలి. డబ్బులు చూస్తే అప్పుడంతా మనకు బీరోలు లేవు, ఫ్రిడ్జ్లు ఏం లేవు, సెల్ఫ్లో బట్టల కింద పెట్టేవాడిని. మీ రూమ్లో? రూమ్లో ఇక్కడ రమేంద్రలో చూస్తే డబ్బులు లేవు. శుక్రవారం నైట్ వెళ్ళాలి, శనివారం ఉండాలి, అదే చెన్నై వెళ్ళాలి, డబ్బులు తీసుకుని వెళ్ళాలి. ఏం చేయాలి, డబ్బులు లేవు. డబ్బులు పోయింది, ఎవరిని అడగాలి, ఎలా అడగాలి, అడిగి చాలా పోయింది. సరే అని ముందైతే చెన్నైకి వెళ్దాం అని జనరల్ కంపెనీలో వెళ్ళిపోయి. ఓకే, డబ్బులు లేకుండా అంటే 50 రూపాయలు జనరల్ కంపెనీలో వెళ్ళిపోయి అక్కడ సెలక్షన్ అయింది. పలానా రోజు మీరు డబ్బులు కట్టాలి, ఓకే మీ కార్డు ఓకే, ఎన్ఓసి లెటర్ ఇస్తా ఉన్నారు. సో వచ్చిన తర్వాత ఏం చేయాలి టెన్షన్. సరే సుమన్ బాబుని అడుగుదామని తెలిసి ఈరోజు సుమన్ గారు
హీరోస్. ఆయన దగ్గర ఒక 1 year ట్రావెల్ అయ్యాను నేను మా గోపాల్ అని. ఓకే. మాకు ప్రతి నెల కాకుండా అప్పుడప్పుడు 500 మనిషికి 500 వచ్చేవాళ్ళు ఆయన సుమన్ గారు. ఆయన ఎక్కడ వెళ్ళినా వెంట వెళ్ళేవాళ్ళం నేను మా గోపాల్ గారు. ఓకే. అలా అడిగితే బాబు ఇట్లా చెన్నై కాడ ఇస్తున్నారు బాబు అన్న. ఓకే అన్నారు. డబ్బులు లేవు బాబు, డబ్బులు సాయం చేయాలని. ఎంత అంటే 5,000 కట్టమన్నారు. సరే చెక్ రాసి ఇచ్చారు. చూశాను. నాకు చదువు ఎక్కువ లేదు, నేను అనుకుంటా 1000 రూపాయలు అనుకున్నా. సో డబ్బులు రాజీ మళ్ళీ వచ్చాయన్నారు. రామకృష్ణ స్టూడియో జరుగుతుందన్న. అక్కడి నుంచి రామనాయుడు స్టూడియోలో ఆ చెక్ తీసుకొని అక్కడి నుంచి రన్నింగ్ చేసుకొచ్చి జూబ్లీ చెక్ పోస్ట్ కూడా ఆంధ్ర బ్యాంకులో డబ్బులు డ్రా చేసి 10,000 రూపాయలు కట్టాను. 100 రూపాయలు కళ్ళు నీళ్ళు వచ్చేసింది. మీరు అడిగింది 5,000 అయితే ఆయన ఇచ్చింది 10,000. ఓకే. ఇంకా చైర్లు వణికినాయి. మరి పరిగెత్తాను. మళ్ళీ డబ్బులు ఇచ్చేసి చూపించాను, కాళ్ళు దండం పెట్టాను. వీళ్ళు లెటర్ రాసి ఇచ్చారు. లెటర్ రాశారు, నందు నా వ్యక్తి, నా వాడు, ఈయనకి మీరు చెన్నై కాడ ఇవ్వాలి అని విజయన్ మాస్టర్ గారికి ఒకటి, మా గురుగారికి ఒకటి లెటర్ రాసి ఇచ్చారు. లెటర్ పడి మీద లెటర్ పడి మీద రికమెండేషన్ అది తీసుకొని మా గురుగారికి ఇచ్చారు. మా గురుగారు రాజ్ మాస్టర్ గారు ఒక లెటర్ రాసి ఇచ్చారు. తీసుకెళ్ళి విజయన్ మాస్టర్కి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత చూశాడు, ఓకే అన్నాడు. షూటింగ్ స్టార్ట్ అయింది. కార్ తీసుకుంటే మా గురుగారితో రాజ్ మాస్టర్ గారు చెన్నైలో ఫైట్. ఇంకా అక్కడి నుంచి మా గురుగారి దగ్గర పర్మనెంట్గా రాజ్ మాస్టర్ వచ్చాను. ముందు ఎదగాలి అంటే ఫస్ట్ కంపోజ్ చేయాలి, అసిస్టెంట్ చేయాలి, డూపులు చేయాలి, నాకు పేరు రావాలి, సెంటర్మెంట్ చేసేవాడిని. దేనికి భయపడను కాదు, డేరింగ్ యాక్షన్ చేసేవాడిని. అలా నాకు ఆ రోజు సుమన్ గారు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు నేను లేను. నందు మాస్టర్ అనేవాడు ఇండస్ట్రీ లేను, తిరిగి వెళ్ళిపోయేవాటమో ఏదైనా చేసుకునేవాడు. కానీ ఇప్పుడు నాకు గురువు, దైవం, తల్లిదండ్రులు అంటే సుమన్ గారే. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా ఆయన కాలు దండ పెడతా. ఈరోజు లైఫ్లో నిలబడాలంటే ఆయనే, సుమన్ బాబు గారే. ఆయన జీవితంలో నేను నా ఫ్యామిలీ మొత్తం బతుకుందంటే ఆయన వల్లే, బాబు గారు. ఆ తర్వాత కలుస్తూనే ఉంటారా? కలుస్తుంటాం. మన కూడా కలిసి చేశాను, మాట్లాడాను, చేస్తుంటా. అదే ప్రేమ అది ఉంది ఎప్పటికీ ఉంటుందా ఆయనకి? ఉంది. మీకు బాగా సన్నిహితమైన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో? క్లోజ్ ఆర్టిస్టులు కానివ్వండి, డైరెక్టర్లతో ఉంటుందా ఆ రిలేషన్? ఉంటుందా మీకు? నాకు అందరితో ఫ్రీ ఉంటాను, అందరితో మంచి పేరు ఉంటా. ఓకే. నేను అందరూ ప్రేమిస్తున్నా. ఇప్పుడు నేను మన కూడా ప్రసాద్ రావు గారు, మా మాస్టర్ గారు చూసారా ఎంతలా ఉన్నా, ఎంత పర్సన్ నన్ను అన్నయ్య అంటారు. అవునా? అదే అన్నయ్య అన్నారు కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న పెంచారన్న. అంటే అన్నయ్య ఫస్ట్ ఫోన్ వచ్చిన అన్నయ్య నమస్తే అన్నయ్య అంట. చిన్న వాళ్ళని పెద్ద అన్నయ్య భయ నమస్తే అంట, అన్నయ్య అంట. అది అలవాటు పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఏమైనా ఉన్నాయా చేతిలో ప్రాజెక్ట్స్? చేస్తున్నా. ఇప్పుడు పీపుల్స్ వీడియో కూడా చేస్తున్నా. అవునా? శ్రీ విష్ణు గారిది. శ్రీ విష్ణు తోటి ఏలిటి చంద్రశేఖర్ డైరెక్టర్ గారు వాళ్ళ సిస్టర్ది ఒకటి చేస్తున్నా. రిలీజ్లో 4 సినిమాలు ఉందన్న ఇప్పుడు. అసురుగణ రుద్ర అని ఒకటి ఉంది, ఓకే. సబ్రీ ఒకటి ఉంది, జీరో ఒకటి ఉంది. మన చెప్పిన కదా హీరో మన ఓకే శివాని ఆయనది. ఇంకొక డైరెక్టర్ కూడా అర్జున్, ఆయన డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసరు. అర్జున్ జంధ్యాల. అర్జున్ హీరో పేరు అర్జున్. హీరో పేరు అర్జున్. ఆయన డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్, ఆయన హీరో, మన డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. ఓకే. ఆయన అన్ని అనమాట ఆయన చేస్తున్నా. ఇంకో 2-3 సినిమాలు కూడా చేస్తున్నాను. దీని పర్లేదన్నయ్య. సో హ్యాపీగా అలా ప్రస్తుతానికి అయితే హ్యాపీగా వెళ్తున్నా. ఒంటి మీద ఇవన్నీ పెట్టుకొని ఒంటి నిండా గాయాలు అన్నట్టు, లోపల కనిపించని గాయాలు ఇవన్నీ. సో అంటే ఇప్పుడు వచ్చే ఫైటర్స్కి మెయిన్గా ఉండాల్సిన లక్షణం ఏముండాలంటారు? నేను ఒకటే కోరుకునేది అంటేనా, మన ఫైటర్స్కి, నా శిష్యులు కానీ ఇంకా అప్పుడు మాస్టర్ ఎవరైతే శిష్యులు మాస్టర్ అవుతారో నేను వాళ్ళు కోరుకునేది ఒకటేనా, ఓకే, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, క్రమశిక్షణ మెయింటైన్ చేయండి, టైం ఇవ్వడి చేయంట, ఆవేశపోకండి. మనకు అవకాశం వచ్చింది కదా అని ఎగరకండి, అవకాశం లేదని కూడా చేయండి. ఓకే. ఇప్పుడు 300 పైన చేసినా కూడా నేను ఫస్ట్ వెళ్తే ఫస్ట్ సినిమా అంటా, ఓకే, ఫస్ట్ సినిమాకి ఫీల్ అవుతా. ఇప్పుడైతే ఒకప్పుడు అయితే అగ్రిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఒక మాస్టర్ చేసేవాడు, 4 ఫైట్ అంటే 4 ఫైట్ ఒక మాస్టర్ చేసేవాడు, సోలోగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ మాస్టర్కి ఫైట్, ఆ మాస్టర్కి ఫైట్, ఆ మాస్టర్కి ఫైట్ అంటారు.
ఇప్పుడు నాకు ఒకరు కంపెనీలో పిలిచినా నేను వెళ్తా మాట్లాడితే డిస్కస్ చేస్తా. రేపు పొద్దున నేను స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే నేను ఫైట్ మాస్టర్ చేస్తున్నాను అని ఫీల్ అవుతాను. అది రాలేదు ఒక ఫీల్ కాను. అదే అంటే మిగతా ఇప్పుడు మాస్టర్లు అందరూ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, మీకు ఇంతకాలం ఉన్నా కానీ అట్లా పెద్ద పెద్ద స్టార్స్ తోటి కంటిన్యూగా ప్రాజెక్ట్స్ అనేవి ఎందుకు లేవు మీకు? ఏదో బాగుంటుందండి అంతేనా? అంతే. దానికోసం ఏం బాధపడలేదు? ఏం బాధపడలేదు. ఇప్పుడు మీ శిష్యులు కూడా ఇప్పుడు సాలమనే ఉన్నాడు, సో తను పెద్ద పెద్ద సినిమాలకు ఈరోజు చేస్తున్నాడు, దేవర్గా చేశాడు. చాలా సంతోషపడుతున్నా. నా శిష్యుడు చాలా ఆనందం ఉంది. ఇప్పుడు జాస్వా చేస్తున్నాడు, రామ్ చక్ర చేస్తున్నాడు, వీళ్ళందరూ నా శిష్యులు చాలా ఆనందపడతారు. డ్రాగన్ ప్రకాష్ వీళ్ళందరూ చాలా సంతోషం. అంటే మీ శిష్యుని చూసుకొని సంతృప్తి సాటిస్ఫై అవుతున్నారు. ఇప్పుడు భగవంతుడు రాత అలా రాశాడు, ఓకే, నాకు ఇలా రాదు. అందుకొచ్చా నేను ఎప్పుడు డిమాండ్ పోను. నాకు క్యారన్ కావాలి, ఓకే, నాకు పలానా ఫుడ్ కావాలి, పలానా వాటర్ నుంచి కావాలి, పలానా జ్యూస్ కావాలి, నాకు బిస్టిల్ వాటర్లే కావాలి, ఓకే, నాకు సపరేట్ టేబుల్ వేయండి, నాకు ఆటకాలేదు కట్టండి. ఇంతవరకు అడగలేదు దాన్ని. నాకు కొంతమంది మన డైరెక్టర్ మాస్టర్ అంటే క్యారన్లో అంటారు, ఓకే, నేను పోనని. నేను ఎలా వచ్చాను అలా ఉన్నా, అక్కడి నుంచి వచ్చాను. నేను అదే కోరుకుంటా. ఓకే, ఈరోజు మనకు పని అట్లా ఎవరిచ్చినా పనే. నాకు ఇవాళ కలమ్మ తల్లి నాకు దారి ఇచ్చింది, ఒక గుర్తింపు. ఇప్పుడు నందు అనేవాడు ఊర్లో ఉన్నప్పుడు ఎవరో తెలియదు అన్నయ్య. అవును, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫైటర్ కూడా నందు అనేది తెలియదు. అంటే నా సర్కిల్లోకే తెలుసు, నా ఫ్యామిలీలో తెలుసు. ఇప్పుడు ఫైట్ మాస్టర్ అయ్యారంటే అది ప్రొడ్యూసరు, డైరెక్టర్ గారు, హీరో గారు దృష్టిలో పట్టడం వల్ల ఫైట్ మాస్టర్ అందరూ తెలుసు. 2 రాష్ట్రాలు తెలుసు. ఈ రోజుకి అదే 300 సినిమాలు పూర్తి చేశారంటే మరి అదే కదా. అందుకొచ్చని నేను ఎప్పుడు ప్రొడ్యూసర్స్ ఫేవరెట్లో వెళ్తుంటా. అదే ప్రొడ్యూసర్స్ ఫైట్ మాస్టర్ గానే ఉంటారు, వాళ్ళ పద్ధతిలో వెళ్తా. ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ పెడతా, ఎక్కడ తగ్గించాలి అక్కడ తగ్గిస్తాం. మాస్టర్ గారు డైరెక్టర్ గారు పిలిచి మాస్టర్ చిన్న సినిమా 1 డేలో ఫైట్ ఫిక్స్ చేయాలి మాస్టర్ గారు చేస్తా. ఓకే, మాస్టర్ హాఫ్ డేలో ఫైట్ మాస్టర్ 40,000 ఇస్తా. ఓకేనయ్యా. మళ్ళీ హాఫ్ డే ఫైట్ 1 డే ఫైట్ కాంప్రమైజ్ చేస్తే ఒక 4 రోజులు చేసినట్టు ఉంటుంది అవుట్పుట్. క్వాలిటీ ఇస్తాను. ఆ 2 days అయినా 10 days అయినా 5 days అయినా 1 day అయినా 2 days అయినా నీకు ఆ 10 days 5 days క్వాలిటీ ఉంటుంది, ఎక్కడ తగ్గదు. ఆ హీరో బిల్డప్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, ఆ ఎమోషన్ కూడా ఉంటుంది. అందుకొచ్చి ఇండస్ట్రీ చాలా మందికి నందు మాస్ అంటే ఆ చిన్న సినిమాలకి ఓకేనయ్యా నందు మాస్ అంటారు. అవును అవును, ఆ పేరు ఉందనే, ఆ పేరు ఉంది నాకు. అది చాలా చాలన్నా. అంటే మనకి ఎప్పుడు పని ఉంటుంది కానీ పెద్ద సినిమాలే రావాల్సిన పని లేదన్న. పెద్ద సినిమాలు ఎప్పుడు పెద్ద ఒకరు చేస్తాం అనుకునే పెద్ద సినిమా ఇస్తారు, ఆ డైరెక్టర్ వల్ల ఒక 1 year గ్యాప్ చూస్తున్నారు, ఇంకో 1 year, ఆ 1 year మనకు ఖాళీ ఉండాలి. అదే దాని బదులు అంతేకన్నా మనకు పని ఉంటే మీతో పాటు ఫైటర్లకు కూడా అవకాశాలు వస్తాయి కదా. ఇప్పుడు సక్సెస్లో అయింది అనుకున్నాం. ఇప్పుడు రామకృష్ణ గారు, విజయ మాస్టర్ గారు, వెంకట మాస్టర్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు వచ్చేసింది, రొటేషన్ వాళ్ళకి పెద్ద సినిమాలు వస్తుంటాయి. నాకు కూడా వస్తుందేమో, భగవంతుడు ఉన్నాడు, వస్తే నెక్స్ట్ మన ప్రశాంత్ వర్మలో రావచ్చు. అదేలే జై హనుమాన్ సినిమాకి, జై హనుమాన్ దీని సీక్వెల్, హనుమాన్ సీక్వెల్, హనుమాన్ సీక్వెల్కి జై హనుమాను. ఆయన వల్ల నాకు నెక్స్ట్ మంచి పేరు, దీనికన్నా ఇంకొక మంచి పేరు వస్తుంది నేను ఎదురు చూస్తున్నా. ఓకే ఓకే.